ఓకే, గుడ్ ఈవినింగ్. థెర్మోడైనమిక్స్ కంటిన్యూ చేస్తూ మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మార్నింగ్ క్లాస్లో నేను ఒక విషయం చెప్పాను, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డినోటెడ్ బై C is nothing but the amount of heat that is required to raise the temperature of a substance by 1 degree centigrade. ఓకేనా? అది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గ్యాసెస్కి అయితే రెండు ఉంటాయని చెప్పాను, సిపి సివి. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర స్పెసిఫిక్ హీట్ డినోటెడ్ బై సిపి, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర స్పెసిఫిక్ హీట్ డినోటెడ్ బై సివి. ఓకే, సిపి సివిలో ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? సిపి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర we have to supply some additional heat to compensate for the work done. ఓకే, అంటే ఎలా ఉంటుందంటే ఒక ట్యాంక్లో మనం వాటర్ నింపుతున్నాం అనుకోండి, ఆ ట్యాంకు పర్ఫెక్ట్లీ సీల్డ్గా ఉంది, ఎలాంటి లీకేజ్ లేదు. సో మనం సప్లై చేస్తున్న వాటర్ అంతా కూడా ట్యాంక్లోకి వెళ్ళి ట్యాంక్ నింపడానికి ఉపయోగపడుతుంది. అది ఏ కేసు? సివి, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వేరేస్ మనం వాటర్ నింపుతున్న ట్యాంకుకి చిన్న లీకేజ్ ఉంది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? ఆ లీకేజ్ చాలా తక్కువ, ఎక్కువ అని అంటలేదు, చిన్న తక్కువ. సో మనం ట్యాంక్ని నింపాలి అంటే ఆ లీకేజ్ ద్వారా వెళ్ళిపోతున్న వాటర్ ఎంతో కొంత ఉంటుంది కదా, అంతే వాటర్ మనం ఎక్సెస్ ఇవ్వాలి కదా. సో ఒక లీకేజ్ ట్యాంక్ని నింపడానికి మనం ఎలాగైతే ఎక్సెస్ వాటర్ ఇస్తామో, సిపి కూడా అంతే. సిపి కాన్స్టెంట్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ కొంత వర్క్ చేస్తుంది. ఓకేనా? ఎక్స్టర్నల్ వర్క్. ఎప్పుడైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ జరగడానికి కావాల్సిన ఎనర్జీని మనం ఇచ్చిన హీట్ నుంచి తీసుకుంటుంది. సో మనం ఏం చేయాలి? అది వేస్టేజ్ కింద కౌంట్ చేసుకొని ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయడానికి ఆ అడిషనల్ అమౌంట్ ఆఫ్ హీట్ మనం ఇవ్వాలి. సో దట్స్ వై ఫర్ గ్యాసెస్ యూ హ్యావ్ టూ స్పెసిఫిక్ హీట్స్, CP and CV, and CP is always greater than CV. ఎవరన్నా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి యూనిట్స్ చెప్పండి అమ్మా. సికి యూనిట్స్ ఏంటి? వంశీ, నీ వాయిస్ వినపడతలేదు నాన్న. జౌల్ కెల్విన్. జౌల్ కెల్విన్ అన్నమాట. జౌల్ ఎందుకో నువ్వు నీ వాయిస్ జౌల్ కెల్విన్ ఇన్వర్సా? ఓకే, నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రాస్తాను చూడండి. సిపి అంటే డో క్యూ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. అలాగే సివి అంటే డో క్యూ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంతే కదా? సో మనం డో క్యూ బై డో టీ అంటే క్యూ అంటే హీట్ కదా, హీట్ అంటే ఏంటి? వర్కే కదా, ఏదైనా ఒకటే కదా. సో జౌల్స్ బై డో టీ అంటే టెంపరేచర్ కదమ్మా. సో జౌల్ పర్ కెల్విన్ అనుకుంటాం, కానీ యూనిట్స్ ఏంటంటే జౌల్ పర్ కెల్విన్ కరెక్టే, కానీ కిలోగ్రామ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం డెఫినేషన్లో? ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ త్రూ 1 degree Celsius. ఓకేనా? నువ్వు తీసుకోవాల్సిన స్పెసిమెన్ శాంపిల్ యూనిట్ మాస్ తీసుకోవాలి. అంటే ఎస్ఐ సిస్టంలో యూనిట్ మాస్ అంటే 1 kilogram కదా. సో ఎందుకు అలా తీసుకోవాలి? ఇప్పుడు 1 kilogram మాస్ని వేడి చేయడానికి 1 degree రైజ్ చేయడానికి చాలా ఎక్కువ కావాలి. అదే 500 grams తీసుకుంటే అంత అక్కర్లేదు. సో యూనిటీ ఉండాలి కదా, యూనిఫార్మిటీ ఉండాలి. కాబట్టి మనం ఏం చెప్తాం? యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 degree Celsius రైజ్ చేయడానికి సప్లై చేయాల్సిన హీట్ కాబట్టి పర్ కిలోగ్రామ్ అని కూడా వస్తుంది. సో జౌల్ పర్ కెల్విన్ కిలోగ్రామ్. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు? జౌల్ కిలోగ్రామ్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఓకేనా? ఇలా కూడా రాయొచ్చు. ఇది ఎస్ఐ సిస్టంలో యూనిట్. కొన్ని సందర్భాల్లో ఈ కెల్విన్ తీసేసి సెల్సియస్ కూడా ఇస్తాడు. ఓకేనా? ఎలా ఇచ్చినా ఒకటే. అంటే సెల్సియస్ అనేది ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎస్ఐ యూనిట్, మనకు అలా ఇచ్చినా కూడా ఆ ఆప్షన్స్ని బట్టి అది కూడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే,
సో సిపి గ్రేటర్ దెన్ సివి. అలాగే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్పాను ఫర్ ఐడియల్ గ్యాస్ ఆర్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్. సిపి మైనస్ సివి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ ఫర్ రియల్ గ్యాసెస్. వాంటర్వాల్ గ్యాసెస్ కి సిపి మైనస్ సివి వాల్యూ ఆర్ ఉండదు, ఆర్ ఇంటూ 1+2a/VRT అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అంటే అర్థం ఏంటి, CP/CV. సో చూడండి, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ CP/CV. 1 minute ఇది ఎరేజ్ చేస్తున్నాను. సో రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అంటే CP/CVని గామాతో డినోట్ చేస్తారన్నమాట. గామాని ఏమంటారంటే అటామిసిటీ అంటారు, అటామిసిటీ. ఓకేనా, ఈ పేరులోనే ఉంది చూసారా. అటామిసిటీ అంటే ఏంటంటే ఒక గ్యాస్ లో మనం జనరల్ గా గ్యాస్ అంటే ఏం చెప్తాం, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటాం. ఓకేనా, సో మాలిక్యూల్ అంటే తెలుసు కదా, ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్. మనకి కొన్ని మోనోఅటామిక్ గ్యాసెస్ ఉంటాయి. మోనోఅటామిక్ గ్యాసెస్ అంటే మోనో అంటే 1 కదా, సో మోనోఅటామిక్ అంటే ఒకే ఆటమ్ ఉంటుంది, అంటే మాలిక్యూల్ కాదు అది, మోనోఅటామిక్ గ్యాసెస్. తర్వాత డైఅటామిక్, డైఅటామిక్ అంటే 2 ఆటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి, O2 లాగా, ఆక్సిజన్. ట్రైఅటామిక్, ట్రైఅటామిక్ అంటే 3 ఆటమ్స్ ఉంటాయి, అలాంటి ఒక మాలిక్యూల్ ని ట్రైఅటామిక్ అంటాం. సో డిపెండింగ్ ఆన్ ది అటామిసిటీ, మోనోఅటామిక్ అయితే అటామిసిటీ 1 కదా, డైకి అయితే 2, ట్రైకి అయితే 3. సో డిపెండింగ్ ఆన్ ది అటామిసిటీ ఆఫ్ ది గ్యాస్ ద వాల్యూ ఆఫ్ గామా చేంజెస్. అంటే CP/CV ఈక్వల్స్ గామా ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ గామా వాల్యూ తెలియడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటంటే ఆ ఫార్ములా గామా ఈజ్ ఈక్వల్ టు, చూడండి, గామా ఈజ్ ఈక్వల్ టు 1+2/F. okay, gamma means atomicity, in other words ratio of specific heat CP/CV is given by 1+2/F. ఇక్కడ F అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దీని గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు, ఒక మాలిక్యూల్ ఎన్ని రకాలుగా మూవ్ అవ్వగలదు. ఓకేనా, మామూలుగా ఎన్ని రకాలుగా మూవ్ అవ్వగలదు అంటే మీకు తెలుసు, ట్రాన్స్లేషన్, రొటేషన్, వైబ్రేషన్, మనకు తెలిసిందే కదా అది. సో ఇక్కడ ఒక జనరల్ ఫార్ములా ఉంది చూడండి. అంటే ఇక్కడ మనకి ఒక విషయం చూడండి, CP/CV నే గామా అంటాం. గామా తెలియాలి అంటే ఏం తెలియాలి, F తెలియాలి. ఓకేనా, F అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక టెక్నిక్ చెప్తాను నేను, చూడండి. సో a molecule with n atoms, ఒక మాలిక్యూల్ లో జనరల్ గా చెప్తే ఒకే ఆటమ్ ఉండొచ్చు. మోనోఅటామిక్ గ్యాస్ కి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా, మోనోఅటామిక్ గ్యాస్ కి. మోనోఅటామిక్ గ్యాస్ హైడ్రోజన్ H2 కదమ్మా, హీలియం. ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి చూసారా, ఇనర్ట్ గ్యాసెస్ తెలుసు కదా, దే డోంట్ ఫార్మ్ మాలిక్యూల్స్. సో హీలియం ని ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. అలాంటి వాటిని మనం మోనోఅటామిక్ గ్యాసెస్ అంటారు. డైఅటామిక్ ఎగ్జాంపుల్ నేనే అన్నాను కదా, O2. ట్రైఅటామిక్ ఎగ్జాంపుల్ ఓజోన్ సార్. వెరీ గుడ్, O3. ఓకే, సో జనరల్ గా చెప్తే n ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. n అంటే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఒక మాలిక్యూల్ లో కనుక n ఆటమ్స్ ఉంటే ఆ మాలిక్యూల్ కు ఉండే టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంటే సింపుల్ 3n. అంటే ఇప్పుడు ఓజోన్ కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి చెప్పండి, 9 కదా, వెరీ గుడ్. ఓజోన్ అంటే O3, సో ఇట్ కంటైన్స్ 3 ఆటమ్స్, 3 into n కదా, సో 3 into 3 ఎంత 9. సో 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒక మాలిక్యూల్ కి ఉండే టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ గివెన్ బై 3n, where n is the number of atoms in the molecule. So F is equal to general formula ఏంటి, 3n. ఇక్కడ మనకి కొన్ని కేసెస్ చూడాలి. మనం తీసుకున్న మాలిక్యూల్ గనక లీనియర్ అయితే,
ఒకలా ఉంటుంది, అదే నాన్ లీనియర్ అయితే ఇంకోలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, లీనియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ O2 ఈజ్ ఏ లీనియర్ మాలిక్యూల్, అవునా కదా? లీనియర్ మాలిక్యూల్. అసలు O2 ఏంటి? మీరు జనరల్గా చూస్తే డై అటామిక్ మాలిక్యూల్స్ అన్నీ కూడా లీనియరే కదా. డయాటామిక్ మాలిక్యూల్స్ అన్ని లీనియర్, అంటే రెండే ఆటమ్స్ ఉండే మాలిక్యూల్ ని డయాటామిక్ అంటాం. రెండే ఆటమ్స్ ఉన్నప్పుడు అది ఆబ్వియస్లీ లీనియర్ గానే ఉండేది. ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, ఇది రెలవెంట్ కాదు, ఇది ఎరేజ్ చేసి చెప్తాను. 1 minute. లీనియర్ ట్రై అటామిక్ మాలిక్యూల్ కి ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. లీనియర్ ట్రై, ఇప్పుడు CO2 ఉందమ్మా, CO2. ఓకేనా? CO2 అన్నప్పుడు CO2 లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? CO2 ఈజ్ ఎ లీనియర్ మాలిక్యూల్. ఓకేనా? నాన్ లీనియర్ మాలిక్యూల్ కి ఎగ్జాంపుల్ గా వాటర్ తీసుకోవచ్చు, H2O ఈజ్ ఏ నాన్ లీనియర్ మాలిక్యూల్, OH. ఓకేనా? సో H2O ఈజ్ ఎ నాన్ లీనియర్ మాలిక్యూల్. సో లీనియర్ నాన్ లీనియర్ అనేది ఫస్ట్ తెలియాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఒక మాలిక్యూల్ యొక్క టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని అని చెప్పాను? 3n అని చెప్పాను. అందులో ట్రాన్స్లేషన్ ఎన్ని, రొటేషన్ ఎన్ని, వైబ్రేషన్ ఎన్నో తెలియాలి. సో లీనియర్ కేసు చూడండి, లీనియర్ మాలిక్యూల్ లైక్ CO2లో ట్రాన్స్లేషన్ ఎప్పుడు 3, అసలు అందులో డౌటే లేదు. మోనోఅటామిక్ అన్నా, డయాటామిక్ అన్నా, ట్రైఅటామిక్ అన్నా, ఏ పాలిఅటామిక్ అయినా సరే దేనికైనా ట్రాన్స్లేషన్ ఎప్పుడు కూడా 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఎందుకని? సింపుల్, X, Y, Z. మాలిక్యూల్ యాజ్ ఎ హోల్ అలా మూవ్ అవుతుంది అనుకోవచ్చు మీరు, X, Y, Z. నెక్స్ట్ రొటేషన్ ఎన్ని ఉంటాయి అంటే, లీనియర్ మాలిక్యూల్ అయితే 2 రొటేషన్సే ఉంటాయి. అంటే మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఒక యాక్సెస్ కి రిలేటివ్ గా రొటేట్ అవుతుంది కదా వస్తువు. సో లీనియర్ మాలిక్యూల్ కి 2 రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమే ఉంటాయి. ఓకేనా? అంటే నేను అనేది ఏంటి, ఈ కామెంట్ దేనికి అప్లై అవుతుంది? మోనో అటామిక్ మాలిక్యూల్ కి అప్లై అవ్వదు. ఎందుకంటే మోనో అటామిక్ మాలిక్యూల్ అంటే ఒక ఆటమే ఉంటుంది. సో అది మాలిక్యూల్ అని అనకూడదు అసలు, మోనో అటామిక్ గ్యాస్. మోనో అటామిక్ గ్యాస్ కి ఆబ్వియస్లీ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి చెప్పండి? మోనో అటామిక్ ఏమా? మోనో అటామిక్ 3 కదా, 3 into 1, 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా 3 కూడా ఏంటి? ట్రాన్స్లేషనే. దానికి రొటేషన్ ఉండదు, వైబ్రేషన్. ఎందుకుంటాయి రొటేషన్ వైబ్రేషన్? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒకటే ఆటం ఉంది, ఆ ఆటం దాని చుట్టూ అది తిరుగుద్దా? లేదా గుళ్ళో ప్రదక్షిణ చేసినట్టు? లేకపోతే ఒకే ఆటం ఉంది, అదే ఎలా వైబ్రేట్ అయిపోద్ది? ఇంకో ఆటం ఉంటే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వైబ్రేషన్ వస్తుంది కదా. సో ఫర్ మోనో అటామిక్ మాలిక్యూల్, ఓకేనా, కన్ఫ్యూజన్ ఏం లేదు, దానికి ఉన్న టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3, ఆ 3 కూడా మొత్తం ట్రాన్స్లేషన్. సో ఇప్పుడు మనం నేను చెప్తున్న ఈ టేబుల్ రాసాను చూసారా, దేనికి? డై అటామిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది అట్లీస్ట్ 2 ఆటమ్స్ ఉండాలి. ఓకేనా? సో ట్రాన్స్లేషన్ 3 అని చెప్పాను, అది ఫిక్స్ అయిపోండి. రొటేషన్ మాత్రం ఒకవేళ లీనియర్ అయితే 2. ఓకేనా? మరి వైబ్రేషన్ ఎన్ని ఉంటాయంటే సింపుల్. ఇప్పుడు మామూలుగా 3 + 2 ఎంతమ్మా? 5 కదా. యాడ్ చేయండి, 3 + 2 ఎంత? 5 కదా. మొత్తం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? 3n కదా. సో 3n లోంచి ట్రాన్స్లేషన్ రొటేషన్ 5 కదా, అది తీసేస్తే ఎన్ని మిగిలిని? 3n - 5. ఇది వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా? నెక్స్ట్ నాన్ లీనియర్కి రండి. నాన్ లీనియర్కి వచ్చినప్పుడు ట్రాన్స్లేషన్ మళ్ళీ సేమ్ 3, రొటేషన్ ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా? మార్నింగ్ ఈడొకటి మన వంశీ అడిగాడు, మీకు ఏమవుతుందంటే లీనియర్ మాలిక్యూల్ ఉన్నప్పుడు, లీనియర్ మాలిక్యూల్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఒక యాక్సెస్ తో అది రొటేషన్ సాధ్యం కాదు దానికి. ఓకేనా? సో అందుకని ఆ యాక్సెస్ ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకే, సో నాన్ లీనియర్ మాలిక్యూల్కి వచ్చేటప్పటికి, ఓకేనా, ఫర్ నాన్ లీనియర్ మాలిక్యూల్ ట్రాన్స్లేషన్ ఎన్ని? 3, రొటేషన్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది 3, వైబ్రేషన్ ఎన్ని ఉంటాయి అంటే సింపుల్,
మొత్తం 3n కదా, 3n లోంచి 3 + 3 తీసేస్తే ఎంత మిగులుతాయి? 3n - 6. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఓకేనా? ఒక ట్రై అటామిక్ మాలిక్యూల్ లైక్ ఓజోన్ ఉంది. ఓకేనా? ఓజోన్ 1 మినిట్ అమ్మా. ఓకే, చూడండి. సో ట్రై అటామిక్ మాలిక్యూల్ తీసుకోండి లైక్ ఓజోన్. ఓకేనా? ఓజోన్ కి ఉండే ట్రాన్స్లేషన్, రొటేషన్, వైబ్రేషన్ ఏమో చెప్పండి ఎవరన్నా. ఓజోన్ తెలుసు కదా, ఓజోన్ ఏంటి? నాన్ లీనియర్ మాలిక్యూల్. చెప్పండి అమ్మా. ఓజోన్ మాలిక్యూల్ కి ట్రాన్స్లేషన్ ఎన్ని, రొటేషన్ ఎన్ని, వైబ్రేషన్ ఎన్ని? ఏమన్నా నా మాట వినిపిస్తుందా మీకు? ఓజోన్ కి మొత్తం ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అది చెప్పండి ఫస్ట్. 9 degrees. 9 సార్. 9 కదా. అందులో ట్రాన్స్లేషన్ ఎన్ని? Translation 3. రొటేషన్ ఎన్ని? రొటేషన్ ఎన్నమ్మా? రొటేషన్ ఏం చెప్పాను నేను? లీనియర్ మాలిక్యూల్ అయితే రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? 2. నాన్ లీనియర్ అయితే రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? 3. అది దేనికైనా అంతే, డయాటామిక్ అయినా, ట్రయాటామిక్ అయినా ఫిక్స్ అయిపోయింది. పాలీ అటామిక్ అయినా అంతే. ఓకేనా? వైబ్రేషనే పెరుగుతాయి. పాలీ అటామిక్ మాలిక్యూల్స్ కి వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్లేషన్, రొటేషన్ మాత్రం ఎప్పుడు ఫిక్సే. 3, 3 లేకపోతే 3, 2 అంతే. ఓకే, వినిపిస్తుందమ్మా? ఏమైనా కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయా చెప్పండి నాకు ఒకసారి. సార్ యాక్చువల్లీ నాకు అయితే 5 వినిపిస్తుంది minutes సార్. క్లాసెస్ వినిపించలేదు సార్ నాకు. వినిపించలేదమ్మా? ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందన్నా నా ఆదిత్య వాయిస్ నాది? ఇప్పుడు ఆడిబుల్ సార్. ఓకే, సో అంటే మీరు చెప్పబోయేటప్పటికి నాకు అర్థం కావట్లేదేమో అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుందమ్మా, లీనియర్, నాన్ లీనియర్. ఓకేనా? ఇలాంటి మాలిక్యూల్స్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఎన్ని, రొటేషన్ ఎన్ని, వైబ్రేషన్ ఎన్నో చెప్తున్నాను. ఓకేనా? లీనియర్ మాలిక్యూల్ కి, నాన్ లీనియర్ మాలిక్యూల్, ఏ మాలిక్యూల్ అయినా సరే ట్రాన్స్లేషన్ 3 ఉంటాయి. రొటేషన్ లీనియర్ కి అయితే 2 ఉంటాయి, నాన్ లీనియర్ కి అయితే 3 ఉంటాయి. ఆ మిగిలిపోయినవి ఎన్ని ఉన్నాయో అవి వైబ్రేషన్ అంతే, నేను చెప్పేది అది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఓజోన్ కి ట్రాన్స్లేషన్ ఎన్ని, రొటేషన్ ఎన్ని, వైబ్రేషన్ ఎన్ని చెప్పండి. ట్రాన్స్లేషన్, rotation, vibration and 3. అన్ని అన్ని 3 3 ఉంటాయి. వెరీ గుడ్. ట్రాన్స్లేషన్ 3, రొటేషన్ 3 బికాస్ ఇట్ ఈస్ అ నాన్ లీనియర్ మాలిక్యూల్. అండ్ 3 + 3 6 కదా, మొత్తం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 9 కాబట్టి 9 లోంచి 3 తీస్తే, సారీ 9 లోంచి 6 తీస్తే 3. సో క్యాలిక్యులేట్ చేయగలరు కదా. ఏదన్నా ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు అది ఏ అటామిసిటీ అయినా సరే, మోనో అయినా, డై అయినా, ట్రై అయినా, ఇంకా పాలీ అటామిక్ ఏదైనా సరే, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజీగా చెప్పచ్చు ఈ ఫార్ములా ప్రకారం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పేచీ ఉంది. ఏంటంటే మనం వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని ఇగ్నోర్ చేస్తాం. ఓకేనా? ఆ ఎక్సైటేషన్స్ జరగవు జనరల్ గా, అవి ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది వాటికి. ఓకేనా? సో మనం ఇక్కడ ఎఫ్ అన్నప్పుడు, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నప్పుడు 3n వేసుకోకూడదు. ఓకేనా? అంటే ఇప్పుడు ట్రయాటామిక్ మాలిక్యూల్ అని చెప్పాం కదా సార్, ట్రయాటామిక్ మాలిక్యూల్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 9 కదా. సో గామా ఈజ్ ఈక్వల్ టు 1+2/9 వేస్తానంటే తప్పు. ఓకేనా? మనం వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని ఇగ్నోర్ చేయాలి.
సో ఇప్పుడు చూడండి, నేను కింద టేబుల్ కింద రాశాను. మోనో అటామిక్ రాసినప్పుడు T ఈక్వల్ టు 3 కదమ్మా, R ఉండదు, V ఉండదు. సో F ఈక్వల్ టు ఎంత, ఇందులో డౌట్ లేదు, 3. సో ఫర్ మోనో అటామిక్ గ్యాస్ వాల్యూ ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫర్ మోనో అటామిక్ గ్యాస్, ఫర్ మోనో అటామిక్ గ్యాస్ గామా ఎంత అవుతుంది, 1+2/F కదా, 1+2/3. 1+2/3 అంటే 2/3 అంటే 0.67 కదా. సో 1.67 గామా. ఇది దేనికి, మోనోకి. నెక్స్ట్ డైకి వద్దాం. డయాటామిక్ తీసుకోండి. డయాటామిక్ కేసు తీసుకుంటే కనుక మనం ఏం చేసాం, డయాటామిక్ అంటే ఆల్వేస్ లీనియర్ కదా. డయాటామిక్ మాలిక్యూల్ ఈజ్ ఆల్వేస్ లీనియర్. సో లీనియర్ కాబట్టి 3 ట్రాన్స్లేషన్ ఉంటాయి, 2 రొటేషన్ ఉంటాయి, వైబ్రేషన్ ఉంటాయి. ఓకేనా, ఎన్ని ఉంటాయి చెప్పండి, 3 + 2 5. వైబ్రేషన్ ఎన్ని ఉంటాయి డయాటామిక్ మాలిక్యూల్ కి, టోటల్ 6 కదమ్మా. ఓకేనా, టోటల్ 6 కాబట్టి అందులో 1 ఉంటది, ఒక వైబ్రేషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటది. కానీ వైబ్రేషన్ వదిలేయమని చెప్పాను కదా. సో అందుకే చూడండి, ఇక్కడ నేను రౌండ్ చేశాను దీన్ని. డయాటామిక్ మాలిక్యూల్ కి T వాల్యూ 3, R 2, V ఈక్వల్ టు 1 ఉంది, కానీ ఇది వదిలేయాలి. F ఈక్వల్ టు 6 లెక్క ప్రకారం, కానీ మనం F ఈక్వల్ టు 5 తీసుకోవాలి, వైబ్రేషన్ వదిలేస్తే. సో ఫర్ డై అటామిక్ మాలిక్యూల్ గామా ఈజ్ ఈక్వల్ టు, కడదాం చూడండి, 1+2/F కదమ్మా. F అంటే ఎంత తీసుకోవాలి, 5. సో 1.4. సో ఫర్ డైఅటామిక్ గ్యాస్ ది అటామిసిటీ ఆర్ గామా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.4. నెక్స్ట్ ట్రై అటామిక్ వచ్చారనుకోండి. ట్రైకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అంటే అది లీనియరా లేకపోతే నాన్ లీనియరా అని చూసుకోవాలి. కానీ జనరల్ గా ట్రై అటామిక్ మాలిక్యూల్స్, మెజారిటీ ఆఫ్ ది ట్రై అటామిక్ మాలిక్యూల్స్ ఆర్ నాన్ లీనియర్ ఇన్ షేప్. ఓకేనా, నాన్ లీనియర్ ఉంటాయి కాబట్టి 3 రొటేషను, 3 ట్రాన్స్లేషను, 3 రొటేషను. 3 + 3 ఎంత, 6 కదా. వైబ్రేషన్ వదిలేయమన్నాను కదా. సో F ఈక్వల్ టు ఎంత, 6 కాబట్టి ట్రై కట్టండి. గామా ఈజ్ ఈక్వల్ టు 1+2/6 అంటే ఎంత, 1.33. సో గామా ఈక్వల్ టు ఎంత, 1.33. ఓకేనా. సో మీరు ఏం చేయగలగాలంటే, ఇక్కడ నేను అదే రాశాను ఆల్రెడీ, ఇక్కడ రాసిందే మళ్ళీ మీకు రాసి చూపించాను. మోనో అటామిక్ అయితే 1.67, డైకి అయితే 1.4, ట్రై అటామిక్ అయితే 1.33. సో ఈ వాల్యూస్ గుర్తుండాలమ్మా. గుర్తుంచుకోవడం కంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి క్యాలిక్యులేట్ చేయడం రావాలి. 1+2/F అనే ఫార్ములా గుర్తుంచుంటే చాలు, మీరు F వాల్యూ ఈజీగా చెప్పొచ్చు కాబట్టి చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఒక గ్యాస్ ని, ఆదిత్య చెప్పమ్మా. Sir, why we are neglect the vibration, sir? మీకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఆదిత్య, ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అని ఉంటాయి. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ఎనర్జీ లెవెల్స్ అవి, అంటే ఎనర్జీ లెవెల్స్ మధ్య స్పేసింగ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వాటితో రిలేటివ్ గా చూస్తే రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ మధ్య స్పేసింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. వైబ్రేషనల్ లెవెల్స్ అనేవి చాలా నేరోలీ స్పేస్డ్, అంటే వైబ్రేషనల్ లెవెల్స్ అనం, యాక్చువల్గా వైబ్రేషన్ బ్యాండ్స్ అనేస్తాం. ఓకేనా, అంత నేరో ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు ఆ ఎక్సైటేషన్స్ ని మనం ఇగ్నోర్ చేయొచ్చు, బికాస్ ది ఎనర్జీ స్పేసింగ్ ఈస్ వెరీ వెరీ లో. ఓకేనా, సో అందుకని మనం వైబ్రేషనల్ లెవెల్స్ వదిలేస్తాం. ఐ మీన్ వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం వదిలేస్తాం. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తీసుకునేది ఎందుకు, ఎక్సైటేషన్స్ అయితే ఎనర్జీ లెవెల్స్ మధ్య ట్రాన్సిషన్స్ గురించే కదా, అవి మనం నెగ్లిజిబుల్ కాబట్టి వదిలేస్తాం. ఓకే, నౌ కమింగ్ టు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఒక గ్యాస్ ని మనం హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ రీజియన్ లోకి, హై ప్రెజర్ టు లో ప్రెజర్, ఒక పోరస్ ప్లగ్ అంటే ఒక మెంబ్రెయిన్. ఇప్పుడు మన ఆక్వాగార్డ్ లో ఫిల్టర్స్ ఉంటాయి చూసారా, అలాంటి ఒక మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ గుండా పాస్ చేస్తే ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ లో చేంజ్ వస్తుంది. చేంజ్ రావడం అంటే ఆల్మోస్ట్ అన్ని గ్యాసెస్ ఎక్సెప్ట్ హైడ్రోజన్, హీలియం, ఇది అండర్లైన్ చేసుకోండి. హైడ్రోజన్, హీలియం తప్ప ఏ గ్యాస్ ని నువ్వు ఇలా పంపించినా అవి కూల్ అవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జౌల్ థామ్సన్ కూలింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి రాశాను నేను. ఒక గ్యాస్ ఫ్రమ్ హై ప్రెజర్ టు
లో ప్రెజర్ త్రూ ఒక మెంబ్రెయిన్, దాన్ని పోరస్ ప్లగ్ అంటాం, పాస్ చేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే గ్యాస్ ఏమవుతుంది, చల్లబడుతుంది. ఓకేనా. కానీ హైడ్రోజన్ హీలియం మాత్రం ఏమవుతాయి అంటే విచిత్రంగా చల్లబడటానికి బదులుగా వేడెక్కుతాయి. ఓకేనా. ఎందుకు అలా సార్ అంటే ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ డెఫినేషన్ నేను ఇన్కంప్లీట్ గా చెప్పాను. కంప్లీట్ గా చెప్పాలంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ వరకు ఇన్వర్షన్ టెంపరేచర్ TI అంటాం. మామూలుగా ఉండే గ్యాసెస్ అన్నిటికీ కూడా ఆక్సిజన్, నైట్రోజన్, ఓకేనా, మీరు ఏదన్నా తీసుకోండి, అట్మాస్ఫియర్ లో ఉన్న ఏ గ్యాస్ అన్నా తీసుకోండి ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకేనా. అన్ని గ్యాసెస్ కి ఇన్వర్షన్ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్వర్షన్ టెంపరేచర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి పంపిస్తే ఆ గ్యాసెస్ అన్ని కూల్ అవుతాయి. ఓకేనా. మరి హైడ్రోజన్ హీలియం కి మాత్రం ఎందుకు కూలింగ్ ఎఫెక్ట్ లేకుండా హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది సార్ అంటే హైడ్రోజన్ హీలియం యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్స్ చాలా లోగా ఉంటాయి. ఓకేనా. సో రూమ్ టెంపరేచర్ దగ్గర మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రూమ్ టెంపరేచర్ దేనికంటే ఎక్కువ ఉంటుంది, ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది చేస్తే మనకది రివర్స్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా. సో పాయింట్ అదనమాట. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో టెంపరేచర్ జనరల్గా ఏమవుతుందమ్మా, తగ్గుతుంది. తర్వాత మీకు మొన్న అన్నాను కదా థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ మనం 4 నేర్చుకున్నాం కదమ్మా. ఇంటర్నల్ ఎనర్జీ, తర్వాత చెప్పండి 4 ఏంటో, ఇంటర్నల్ ఎనర్జీ, నెక్స్ట్ ఫంక్షన్, వెరీ గుడ్, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, ఎంథాల్పీ, గిబ్స్ ఎనర్జీ, గిబ్స్ ఫంక్షన్. ఓకే, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో ఇందులో ఎంథాల్పీ అనేది ఏంటంటే ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎంథాల్పీని టోటల్ హీట్ ఫంక్షన్ అని కూడా చెప్పాను నేను. దట్ ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఓకే. సో ఎంథాల్పీ హెచ్ ఫార్ములా తెలుసు కదా, U+PV = కాన్స్టెంట్. ఇది చాలా సార్లు అడిగారమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని అడుగుతారు. అడిగితే మీరు ఏం చెప్పాలి, ఎంథాల్పీ అని చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు కూలింగ్ వస్తుందని చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ది గ్యాసెస్ అండర్ అదే సఫర్ కూలింగ్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకే. కానీ ఐడియల్ గ్యాస్ కి మాత్రం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ 0. ఐడియల్ గ్యాస్ ఆర్ పర్ఫెక్ట్ గ్యాస్ అంటాను చూసారా, వాటికి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా. అంటే టెంపరేచర్ లో చేంజ్ రాదు. ఓకేనా. అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఈజ్ 0 ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్. కానీ రియల్ గ్యాసెస్ అంటే వాండర్ వాల్ గ్యాసెస్ కి మాత్రం అది 0 కాదు. ఎంతంటే దానికి ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ, ∂T/∂P at H. ఎందుకు రాసాం ఇలాగా, ∂T అంటే టెంపరేచర్ లో చేంజ్ వస్తుందిగా. మరి ఎందువల్ల వస్తుంది, ప్రెజర్ డిఫరెన్స్ వల్లనే వస్తుందా, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి పంపడం వల్లే కదా. ∂T/∂P కాన్స్టెంట్ గా ఉండేది ఏంటి ఇక్కడ, ఎంథాల్పీ కదా. అందుకే ∂T/∂P at H = 1/Cp 2A/RT - B. ఇది వాండర్ వాల్ గ్యాస్ కి జౌల్ థామ్సన్ కూలింగ్ కి ఎక్స్ప్రెషన్ అమ్మ. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా. చాలా సార్లు అడిగారమ్మా. గ్యాస్ యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలు ఏమంటారంటే వాండర్ వాల్ కాన్స్టెంట్స్ అంటారు. ఓకేనా. 2A/RB. ఆర్ అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకేనా. TI = 2A/RB. తర్వాత క్రిటికల్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది గ్యాస్ కి. అది ఎక్కడ వస్తుంది అంటే లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ లో చెప్తాను కాన్సెప్ట్. అంటే ఒక గ్యాస్ ని మనం లిక్విఫై చేయాలి అంటే కనీసం దాన్ని ఎంత టెంపరేచర్ కి కూల్ చేయాలో దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ TC. క్రిటికల్ టెంపరేచర్ కి ఇన్వర్షన్ టెంపరేచర్ కి ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే అది TI = 27/4 TC. ఓకేనా. దీన్ని మీరు మామూలు డెసిమల్ వాల్యూ కూడా గుర్తుంచుకుంటే మంచిది. 6×4 = 24 కదా, 24 30, సో 7×4 = 28 5, సో అలా కూడా గుర్తు, అంటే 6.75 TC అవుతుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే అర్థమైంది కదా. when a gas is passed from high pressure to low pressure. ఆదిత్య చెప్పమ్మా. సార్ ఇన్వర్స్ టెంపరేచర్ అంటే ఏంటి సార్, ఐడియా లేదు. చెప్తాను.
ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే, ఇన్వర్షన్ అంటే ఏంటి? తారుమారు అవడం, అంతే కదా? తారుమారు అవడం అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతున్నాయి, అన్ని గ్యాసెస్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం హై నుంచి లోకి పోరస్ ప్లగ్ ద్వారా పంపినప్పుడు దే ఆర్ కూలింగ్, అంతే కదా? కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది వాటికి. ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఏంటంటే గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్. ఇప్పుడు గ్యాస్ కూల్ అవుతుందని చెప్తున్నాను, ఓకే. పోరస్ ప్లగ్ కుండా పంపక ముందు గ్యాస్ కంటూ ఒక ఇనీషియల్ టెంపరేచర్ ఉంటుందిగా, టిఐ. ఆ ఇనీషియల్ టెంపరేచర్ ని మనం రైజ్ చేసామనుకో, సో ఇనీషియల్ టెంపరేచర్ ని రైజ్ చేస్తూ ఉంటే ఒకానొక ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర నీకు ఏమవుతుంది, కూలింగ్ రావడానికి బదులుగా హీటింగ్ వస్తుంది. దట్ టెంపరేచర్, దట్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ at which the cooling effect is modified to heating effect is what we call inversion. Inversion అంటే తారుమారు అవడం, ఓకేనా? సో ఆ టర్నింగ్ పాయింట్ లాంటిది అది, ఓకేనా? అంటే ఆ ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే నథింగ్ బట్ ఏంటి, గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచరే కదా. ఆ ఇనీషియల్ టెంపరేచర్ ఎలా ఉండాలి, ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా పాయింట్? ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ ఉండి అప్పుడు హై నుంచి లోకి పోరస్ ప్లగ్ ద్వారా అది వెళ్తే ఖచ్చితంగా ఏమొస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. హైడ్రోజన్ హీలియం కూడా అలాగే వస్తుంది, కాదంటలా. కానీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, హైడ్రోజన్ హీలియం యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ మైనస్లో ఉంటుంది. సో నువ్వు గనక రూమ్ టెంపరేచర్లో కనుక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అనుకో, అప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ ఎలా ఉంటుంది గ్యాస్ది, ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుందిగా. సో ఇన్వర్షన్ టెంపరేచర్ అంత లోగా ఉండడం వల్ల హైడ్రోజన్ హీలియంకి నువ్వు మామూలు టెంపరేచర్లో ఆ ప్రాక్టికల్ చేస్తే కనుక ఏమవుతుంది, బికాస్ ది ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఇన్వర్షన్ టెంపరేచర్, ఇట్ ఈస్ హీటెడ్. అదర్ గ్యాసెస్కి ప్రాబ్లం రాదు. ఎందుకని, అదర్ గ్యాసెస్కి ఇన్వర్షన్ టెంపరేచర్ ఏమో ఎక్కువ ఉంటుంది, ఇనీషియల్ టెంపరేచర్ అంటే మనం వాడే రూమ్ టెంపరేచర్ లేదా బయట టెంపరేచర్ తక్కువలో ఉంటుంది. సో వాటికి ఆ ప్రాబ్లం రాదు. సో ఫర్ నార్మల్ గ్యాసెస్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ జనరల్లీ ఫార్ లోయర్ దాన్ దట్ ఆఫ్ ది ఇన్వర్షన్ టెంపరేచర్, దేర్ బై కూలింగ్ ఎఫెక్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్. బట్ ఫర్ హైడ్రోజన్ అండ్ హీలియం, సిన్స్ ది ఇన్వర్షన్ టెంపరేచర్ ఈస్ అబ్నార్మల్లీ లో, ఓకేనా, మనం ఏం చేయలేము ఇంకా, ఓకేనా. ఆ ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్కి తీసుకెళ్ళి అప్పుడు దాంతో పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ చేయిస్తే అప్పుడు కూలింగ్ వస్తుంది. కానీ అలా ఉపయోగం దానివల్ల లేదు కదా. అందుకే మనం ఏం చెప్పాలంటే హైడ్రోజన్ హీలియంకి మాత్రం హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అదర్ గ్యాసెస్కి మాత్రం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పాలి, ఓకేనా. ఏది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఏం చెప్తారు, ఎంథాల్పీ, U+PV కాన్స్టెంట్, ఓకే. సో ఇవాళ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడతో ఆపుతున్నానమ్మా, చూద్దాం ఎందుకు ఇష్యూస్ సార్ట్అవుట్ చేద్దాం. సో కొన్ని చెప్పండి ఒకసారి. ట్రైఅటామిక్ మాలిక్యూల్ కి గామా వాల్యూ ఎంత, ట్రైఅటామిక్ గ్యాస్ కి? 1.33. వెరీ గుడ్. నేను అలా అడగకూడదు ప్రశ్న యాక్చువల్ గా. ట్రైఅటామిక్ గ్యాస్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? F 6 sir. 6 sir. అదేంటి మరి 3n కదా ఫార్ములా, మరి 6 అంటున్నారు ఏంటి? వైబ్రేషనల్ కౌంట్. వెరీ గుడ్. ట్రైఅటామిక్ మాలిక్యూల్ కి నాన్ లీనియర్ అయితే కనుక 3 ట్రాన్స్లేషన్ 3 రొటేషన్, మిగిలిన 3 వైబ్రేషన్ మాత్రం వదిలేస్తే 6 కదా ఉండేది, ఓకేనా. డయాటామిక్ మాలిక్యూల్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? 5 sir. 5. వెరీ గుడ్. సో 1 + 2/5 అంటే 1.4 అవుతుంది, ఓకే. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ ప్రీవియస్ పేపర్స్ లో, అంటే ఇదివరకు ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ విడివిడిగా పెట్టేటప్పుడు మాత్రం చాలా బిట్స్ వచ్చినాయి దీని మీద, ఓకేనా. గామా వాల్యూ, డైకి ఎంత, ట్రైకి ఎంత, మోనోకి ఎంత అన్నది. తర్వాత జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. సో రేపు మార్నింగ్ కనెక్ట్ అవుతారా? Yes sir. అవుతారు కదా, ఇబ్బంది ఏం లేదుగా. ఒక 40 మినిట్సే కదమ్మా, తర్వాత ఫుల్గా పానకం తాగి పడుకోండి. ఒక 40 మినిట్స్ మాత్రం క్లాస్కి కనెక్ట్ అవ్వండి, ఓకేనా. కనెక్ట్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే
మ్యాక్సిమం రేపు 2 క్లాసుల్లో మనకి హ్యాపీగా ఇది చాలా ఆరాంగా థెర్మోడైనమిక్స్ అయిపోతుంది. ఓకేనా? సో థెర్మోడైనమిక్స్ అయిపోతే ఒక రోజు బాగా రివైజ్ చేసి గ్రైండ్ చేసి అప్పుడు నెక్స్ట్ మనం ఆప్టిక్స్కి వెళ్ళచ్చు. ఓకే, సో ఇది డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్లో పెట్టండి. టెక్నికల్ ఇష్యూస్ నేను కూడా చూస్తాను, నా ఎండ్లో ఏమైనా ఉన్నాయేమో చూసి సార్ట్ అవుట్ చేద్దాం. ఓకే.